అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఒక నంబర్ దగ్గర. అదే 225%. అవును, మీరు విన్నది కరెక్టే. గడిచిన ఏడాదిలో గ్లోబల్గా వెండి ధర పెరిగిన శాతం ఇది. ఈ నంబర్ మెటల్ రంగంలో రాబోయే దూకుడుకు ఒక పెద్ద సంకేతమని చెప్పొచ్చు. సరే, ఇండియాలో ఏం జరుగుతోందో తెలుసుకునే ముందు ఒక్కసారి గ్లోబల్గా ఏం నడుస్తోందో చూద్దాం. ఎందుకంటే ప్రపంచం మెటల్స్ మార్కెట్ ప్రస్తుతం అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. చూడండి, ఇది కేవలం వెండి కథ మాత్రమే కాదు. బంగారం ధరలు కూడా దగ్గర 100% పెరిగాయి. అంతేకాదు, కాపర్, జింక్ లాంటి ముఖ్యమైన ఇండస్ట్రియల్ మెటల్స్ కూడా 22 నుండి 25% వరకు పెరిగాయి. అసలు ఇంత డిమాండ్ ఎందుకొస్తోంది? జీఈపీఎల్ క్యాపిటల్ వాళ్ల అనాలిసిస్ ప్రకారం కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, యుద్ధ వాతావరణం లాంటివి ఒక కారణమైతే, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ లాంటి కొత్త తరం పరిశ్రమల నుంచి వస్తున్న డిమాండ్ మరో ముఖ్యమైన కారణం. సరే, ఇదంతా గ్లోబల్ కథ. మరి మన ఇండియా సంగతేంటి? ఈ గ్లోబల్ ట్రెండ్ మన నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మీద ఎలా ప్రభావం చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫార్మేషన్ కనిపిస్తోంది. టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఇది ఒక పక్కా బులిష్ ట్రెండ్ అన్నమాట. అంటే మార్కెట్ చాలా బలంగా పైకి వెళ్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ బుల్లిష్ చేంజ్ ఇన్ పొలారిటీ అనే ఒక కాన్సెప్ట్ ఫామ్ అయింది. అంటే సింపుల్గా, ఇంతకుముందు ఏదైతే పైకి వెళ్లకుండా అడ్డుపడిందో అదే ఇప్పుడు కింద పడకుండా సపోర్ట్ ఇస్తోందనమాట. ఇది చాలా చాలా పాజిటివ్ సైన్. అంటే ఈ విశ్లేషణ మనకేం చెప్తోందంటే, ఇండెక్స్ 13,154 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఒకవేళ కిందికి వస్తే 10,300 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది. ఇక అందరి ఫేవరెట్ గోల్డ్, బంగారం గురించి చూస్తే ఇది కేవలం ట్రెండింగ్లో లేదు, దానికన్నా ఒక అడుగు ముందుకేసి వేగంగా దూసుకెళ్తోంది. చాలా కాలం పాటు ఒకే రేంజ్లో కదలాడిన తర్వాత బంగారం ఒక నిర్ణయాత్మకమైన బ్రేకౌట్ ఇచ్చింది. ఆ తర్వాత చూడండి ఎలా దూసుకుపోయిందో. ఇది కొనుగోలుదారుల ఆసక్తి ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. మరి బంగారం టార్గెట్ ఎక్కడిదాకా ఉండొచ్చు? దీన్ని అంచనా వేయడానికి అనలిస్టులు ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అనే టూల్ వాడతారు. ఇది చాలా సింపుల్. ఒక లో పాయింట్, ఒక హై పాయింట్ తీసుకుని ఫ్యూచర్ టార్గెట్స్ని ప్రొజెక్ట్ చేస్తారన్నమాట. ఈ లెక్కను చూస్తే మనకు కనబడుతున్న టార్గెట్స్ చిన్నవేమీ కావు. మీడియం టర్మ్లో 1,68,000 రూపీస్, ఇంకా లాంగ్ టర్మ్లో అయితే 1,82,000 రూపీస్ వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే 1,33,000 రూపీస్ సపోర్ట్ని హోల్డ్ చేయడం చాలా ముఖ్యం. ఓకే, ఇండెక్స్, గోల్డ్ గురించి చూసాం కదా. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ సంగతి చూద్దాం. జీఈపీఎల్ క్యాపిటల్ రిపోర్ట్ ప్రకారం కొన్ని స్టాక్స్లో టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సెటప్స్ కనిపిస్తున్నాయి. ఈ లిస్ట్లో మొదటిది హింద్ కాపర్. కాస్త కరెక్షన్, కన్సాలిడేషన్ తర్వాత ఈ స్టాక్ మళ్లీ తన పరుగుని మొదలుపెట్టింది. ఇప్పుడు తన 52 వారాల గరిష్టం దగ్గరలో ట్రేడ్ అవుతోంది. మరి ఈ పరుగు ఎక్కడిదాకా వెళ్ళొచ్చు? ఫిబొనాచి అనాలిసిస్ ప్రకారం హింద్ కాపర్కి నెక్స్ట్ టార్గెట్ 823 రూపీస్ దగ్గర కనిపిస్తోంది. నెక్స్ట్ వేదాంత. ఇది చాలా స్పెషల్ కేస్. ఎందుకంటే ఇది మామూలు బ్రేకౌట్ కాదు. ఏకంగా 15 ఏళ్లుగా ఉన్న ఒక రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసింది. ఇది ఒక స్ట్రక్చరల్గా చాలా పెద్ద మార్పు. ఇంత పెద్ద బ్రేకౌట్ తర్వాత ఏం జరుగుతుంది? ఒక కొత్త అప్ ట్రెండ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ అనాలిసిస్ ప్రకారం వేదాంత టార్గెట్ 829 రూపాయల వరకు ఉండొచ్చు. ఇక ఫైనల్గా నేషనల్ అల్యూమినియం. ఈ స్టాక్లో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే ప్రైజ్ పెరుగుతున్న ప్రతిసారి వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇది ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి ఒక సంకేతం. ఈ ప్రైజ్ వాల్యూమ్ కాంబినేషన్ని బట్టి చూస్తే నెక్స్ట్ టార్గెట్ 455 వైపు వెళ్లే అవకాశం బలంగా కనిపిస్తోంది. సరే, గ్లోబల్ ట్రెండ్స్ చూశాం, మన ఇండెక్స్ చూశాం, కొన్ని కీలకమైన స్టాక్స్ని కూడా అనలైజ్ చేశాం. మరి వీటన్నిటి నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఓవరాల్గా చూస్తే గ్లోబల్గా మెటల్స్కి డిమాండ్ బలంగా ఉంది. మన నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒక కన్ఫర్మ్డ్ అప్ ట్రెండ్లో ఉంది. కొన్ని మేజర్ స్టాక్స్ మంచి బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాయి. మొమెంటం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ అనాలిసిస్ అంతా జీఈపీఎల్ క్యాపిటల్ వారి నివేదిక ఆధారంగా మనం చర్చిస్తున్నాం. ఈ నివేదికలో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు.
అదేంటంటే ఈ అప్ ట్రెండ్లో మధ్యలో ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అవి ఇంకా యాడ్ చేసుకోవడానికి మంచి అవకాశాలుగా చూడాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ విశ్లేషణ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందైనా తప్పకుండా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఇవన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. టెక్నికల్స్, ఫండమెంటల్స్ అంటే గ్లోబల్ డిమాండ్ రెండూ ఒకే దిశను చూపిస్తున్నప్పుడు మనం మెటల్ రంగంలో ఒక కొత్త సూపర్ సైకిల్ ప్రారంభంలో ఉన్నామా?